అందరికీ నమస్కారం. ఈరోజు ఈ పత్రికా సమావేశం పెట్టడంలో, మీడియా సమావేశం పెట్టడంలో కారణం ఏంటంటే, నిన్న మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు ఆయన నిన్న పొయ్యి పొట్టేళ్ళ కాలం, అదే పొట్టేళ్ళ కాలం, ఏం కాలం అంటారు, అన్నప్రేవు కాడ, దాని మీద పెన్నముడికి కాడ పొయ్యి ఏదో రకరకాలుగా శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీద కోట్లు బిల్లులు చేసుకుని తినేశాడని చెప్పడం జరిగింది. దాని మీద ఎంత దారుణం అంటే, మామూలుగా మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత SDMF గ్రాంట్ అంటే స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్స్ కింద 2 కోట్ల బిల్లులు వచ్చింది. ఆ 2 కోట్లు కూడా టెండర్లు పిలిచినారు. టెండర్లు రకరకాల వాళ్ళు వేసుకున్నారు, ఒకరని లేదు. దాని టెండర్లు ఏంటంటే టెండర్ రిజిస్ట్రేషన్ అంతా చేసుకుంటారు. ఆ బిల్లులు వచ్చింది అంతే. చంద్రమోహన్ రెడ్డి ఏదో నామినేషన్ మీద ఇచ్చి బిల్లులు డ్రా చేసిన రూపాయి లేదు. ఆయన ఏంటంటే నారులు కేసుకునే దానికి ముందు కాలువలు గందరగోళం ఉంటే అర్జెంటుగా చేయించండి, మీకు రేపు ఏదన్నా చెప్పి మీ బిల్లులో నేను ఇప్పించేటట్టు చేస్తానని చెప్పని అందరి చేత మా వాళ్ళ చేత చేయించారు. వర్కులు ప్రతి ఊళ్ళో చేశారు. అవసరం ఎమర్జెన్సీ ఉండే కాలువలన్నీ. ఆ కాలువలు వాళ్ళకి బిల్లులు రాకుండా ఉండే దానికోసంగా ఇతను రకరకాలుగా చేసి వీళ్ళని నాశనం చేయాలనే ఉద్దేశంతో ప్రకటన చేయడం జరిగింది. ఒక్క రూపాయి బిల్లులు తీసుకోలేదు, ఆయన తిన్నది లేదు. దీన్ని అనవసరంగా ఈ విధంగా వీళ్ళని కార్యకర్తల్ని, లోకల్ లీడర్స్ని దెబ్బతీసేదానికి కుట్రాయి. సరే, ఎంత కుట్రాదారుడు అంటే 2 కోట్ల రూపాయల బిల్లులు వచ్చాయి, కానీ ఆడ టెండర్ల మీద వచ్చిందంటే 1 రూపాయి ఈడ ఎవరికి తెలుగుదేశం కార్యకర్తగా రాలే, డబ్బులు టెండర్లు తీసుకున్న వాళ్ళు వచ్చింది. ఇప్పుడు ఆయన దొంగలు బిల్లులు చేసుకొని ఒక్కటి కూడా ఫ్రాడ్ బిల్స్ చేసి 2023-24 అప్పుడు చేసిన బిల్లులు హైకోర్టుకు వేసుకొని ఈరోజు మా ప్రభుత్వంలో, తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక్క నక్కల కాలం మీద 5 కోట్లు, తర్వాత కనుపూరు కాలం మీద 2 కోట్లు, 7 కోట్లు చెక్కులు తీసుకున్నాడు. ఇప్పుడు ఇది ఎంత కుట్ర అంటే, రేపు ఎవరన్నా మీ కోట్లు పోయి అడిగితే తెలుగుదేశం ప్రభుత్వంలో 7 కోట్లు చెక్కు తీసుకున్నది అంటారు. వాళ్ళు దొంగతనం చేయటం, మాన్యతనం చేయటం ఎంత కుట్రో ఆలోచించండి. ఈ విధంగా చేస్తా ఉంటే కడుపు మండితో పరిస్థితి మాకు ఏమీ అర్థం కావట్లేదు. ఇంత ఈ వ్యవహారం చేసిందని పోతే గిరిజనుల వ్యవహారం ఇచ్చుకోండి. 70,000 రూపాయలు బేస్మెంట్ మీద 15,000 ఖర్చు పెట్టి 70,000 చెక్కులు తీసుకుంటారు. చెక్కులు తీసుకొని వాళ్ళకి వర్కులు ఆగిపోయినాయి. అవి క్వాలిటీ పనికిరాదు. దాన్ని మళ్ళీ ఏదైనా పిల్లలు చేసి చేయాలి. ఇప్పుడు మనం ఏదన్నా చేయాలంటే ఇప్పుడు ఆ 70,000 ఊరిస్తారు. తిన్నవాళ్ళు జన్నా చేసుకొచ్చి అవి కట్టి చేయాలి. వాళ్ళు ఇప్పుడు అటు కాకుండా ఇప్పుడు ఏంటంటే అది కూడా ఆగిపోతే రేపు చంద్రమోహన్ రెడ్డి ఇల్లు ఆపేశాడు, వాళ్ళు శాంక్షన్ చేసినట్టు ఇల్లు ఆపేశాడు అని చెప్పి నిందించడానికి అది ఒక కుట్ర. ఈ విధంగా కుట్రలు చేసేవాళ్ళు వాళ్ళు కానీ మేము ఏదో పగటిబందీగా ఉంటుంది, సిస్టమేటిక్గా ఉంటుంది మాది. ఈ తర్వాత ఈయన చేసిన ఘనకార్యాలు రకరకాలుగా రైతుల మీద అభిమానం అంట. రైతుల మీద అభిమానం అంటే 2017లో 10.5 TMC ఉండే రోజు చంద్రమోహన్ రెడ్డి 6 దొడ్లు పెట్టిండో చాలా చెప్పాను నేను. 6 దొడ్లు పెట్టి చెట్టు ఎండిపోకుండా పండించాడు. అదే 23లో ఈయన మంత్రిగా ఉండి 11 TMCలు 11.5 TMC నీళ్లుంటే ఫ్యాక్టరీలకి కావాలా, మీకు నారు వేయద్దని చెప్పని మేమందరం పోతే మాకు చెప్పడం జరిగింది. చంద్రమోహన్ రెడ్డి గారి దగ్గరికి పోతే అప్పుడు చంద్రమోహన్ రెడ్డి గారు ఎస్తో మాట్లాడి వాళ్ళు రైతు ఉండేవాళ్ళు, రైతులకి మీరు నీళ్ళు ఇవ్వకుండా ఉంటే వాళ్ళు కోర్టుకు పోతారని చెప్పని బెదిరిస్తే అప్పుడు 16వ తేదీ మేము అర్జీ ఇస్తే 18వ తేదీ నీళ్ళు వదలవటం జరిగింది. ఈ రికార్డులుగా ఉన్నాయి. ఇవన్నీ మేమేం చెప్పేది కాదు. పోతే మా ఊర్లో ఎత్తుకోండి, కలుపు కింద సముద్రానికి నీళ్లు పోయే కాలువ, దాన్ని శాంక్షన్ చేయించారు. షెడ్ క్లియరెన్స్ కింద శాంక్షన్ చేయించారు 24 లక్షలు. 23లో ఈ శాంక్షన్ చేయించారు. ఆడ ఊర్లోకి బండి రాలే, ఏమి మాకు అసలు వర్క్ శాంక్షన్ అయిందే తెలియదు. ఈ పరిస్థితి ఏంటంటే దాన్ని 24 లక్షల రూపాయలు బిల్లు చేసుకొని తిని ఉండదు. ఈ విధంగా చేసి ఓడు చేసి మా మీద ఈ విధంగా చెప్తా ఉంటే ఎంత దారుణం. ఒకసారి అందరూ
ఆలోచించాలని చెప్పని మనం చేసుకుంటూ ఆయన చేసే కుట్రలు ఇది వ్యవహారం ఇదే విధంగా చేస్తే మా వాళ్ళు కూడా రెచ్చిపోతారు. దానికి పర్యవసానం తీవ్రంగా ఉంటుంది. ఆయన ఏదో ఒకసారి పూయించాడు 80 రోజులు 84 రోజులు, మళ్ళా ఈ విధంగా అవాకులు చవాకులు పేరితే తీవ్ర పరిణామాలు ఉంటాయి. తర్వాత వేరే విధంగా కూడా చేసేదానికి కూడా వెనకాడరు అని చెప్పని మనం చేసుకుంటున్నాం. నిన్నటి రోజు మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రి గోవర్ధన్ రెడ్డి గారు కొమ్మలపూడి దగ్గర మెయిన్ రోడ్డు గ్రాండ పంటకాలలో ఉంటాయి. మెయిన్ రోడ్లో పంటకాలను మాట్లాడతాడు ఆయన. మెయిన్ రోడ్డు పంటకాలలో ఉన్నాయి ఆడన్నా. ఆడే కాగితాలపూడి కాడ పొలం ఎండిపోతే 400 గంటలు ఎండిపోతుంటే వాళ్ళు పైప్ లైన్ వేసి పండించడానికి కూడా ఏర్పాటు చేస్తారు. దాని మీద తావు అదేమంటే 5-6 సంవత్సరాలు జరిగిపోయిన పని రాజోపాటి కాడ మీరు అటు చేశారంటావు. ఆ రోజు చేస్తేనే పండించుకోగలిచాము. ఈ రోజు నువ్వేదో నీ నోటికి వచ్చినట్టు మాట్లాడేసి నువ్వేదో ఒకటి బుర్ర చల్లేసి ఈ రోజు మేము అవినీతి నీది అవినీతి అని చెప్పేదానికి 2019 నుంచి 24 లోపల నువ్వు అక్కంపేట చెరువు 16 లక్షలు, కొమ్మలపూడి చెరువు 20 లక్షలు, అంటే ఎన్ని వరకు నువ్వు బండే పెట్టకుండా బిల్లులు చేసుకున్నావు. ఈ రోజుకి 2 కోట్ల బిల్లులు తప్పితే ఈ 2 సంవత్సరాల లోపల కనుపూరు కాలం మీద ₹1 కూడా శాంక్షన్ రిలీజ్ అయినట్లేదు. అది కూడా 2 కోట్లలో కూడా 1 కోటే వచ్చింది, 1 కోటి ఈ రోజు దావలేదు. ఇప్పుడు మెంతా తుఫాన్లో వస్తే ముందు తెగిపోయి వేశారు, దానికి డబ్బులు వచ్చేసి తినేసి అసలు చంద్రబాబు నాయుడికి ఏం సంబంధం అసలు నాకు అర్థం కాల. రైతులు ఉన్నారు, డబ్ల్యూ ప్రెసిడెంట్లు ఉన్నారు, చైర్మన్లు ఉన్నారు, నీటి సంఘం అధ్యక్షులు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారికి వర్క్ చేయమని చెప్పే బాధ్యత అయింది, శాంక్షన్ చేసే బాధ్యత అయింది. వర్క్ చేసుకున్నాడు, తినేసినాడంటే ఆయనకి ఎలాంటి సంబంధం లేదు. అదంతా మాది బాధ్యత, మా డబ్ల్యూ ప్రెసిడెంట్లు మేము చూసుకుంటాం. నువ్వు అంత దూరం వస్తావు నీ బిల్లుల కోసం నిన్న నకల కాలం బిల్లు చేసుకున్నావు, రేపు చక్కెర బిల్లు చేసుకుంటావు, ఇల్లు ఇంకో బిల్లు చేసుకుంటావు. దానికోసం మా మీద అబాండాలు వేస్తే గమ్ముంటాలి 2 రోజులు మన బిల్లు పని అయిపోతుంది అనుకోవడం తప్పు. గోవర్ధన్ రెడ్డి గారు నిజం ఉంటే నేను నిరూపిస్తా, మీ వాళ్ళు పంపించు ఎక్కడ మీరు చీకుండా బిల్లు చేసుకున్నారో. మేము చీకుండా అడ్మిట్ చేసి మాకు వచ్చి మీ వాళ్ళు ఎవరైనా మేము దానికి బయట ఎవరై ఉంటాము. నమస్కారం. మీకు అందరికీ తెలుసు ఆయన మాట్లాడేది ప్రతి మాట పచ్చి అబద్ధం. ఆయన మాటలు అసలు విదేశాల్లో 1000 కోట్ల ఆస్తి ఉన్నాను, నువ్వు ఎక్కడ నిద్రపోతున్నావు 10 సంవత్సరాల నుంచి. చంద్రబాబు నాయుడికి పూర్తి విదేశాల్లో 1000 కోట్ల ఆస్తి ఉన్నావు. ఏం నిరూపించగలిగావా? ఇంత చేయగలిగావా? వాయిలెట్ పాడులో నీ అత్తగారింటి కాడ దళితుల్ని 4.5 ఎకరాలు అడిగించుకున్నారు, వాళ్ళు కొట్టి పెరుక్కున్నారు. 10 సంవత్సరాలు అయింది. నీ దగ్గర నిరూపించుకోగలిగావా? అసలు వాస్తవం తెలుసుకొని మాట్లాడాలి. అసలు వచ్చిందంత గ్రాంట్ ఈ 2 సంవత్సరాల్లో వచ్చే గ్రాంట్ ఎంత, చేసిన బిల్లులు ఎంత? మాకు ₹1 డబ్బులు వచ్చినాయి చేసిన వాళ్ళకి. మా ఆవిడ చేసిన వాళ్ళు ఈశంగ ప్రెసిడెంట్కి అయితే ₹1 రాదా, సంతకం కూడా పెట్టాలి వాడికి. ఏదో చేసిన తర్వాత వాడి టెక్నికల్ శాంక్షన్ కూడా కాల వాళ్ళకి ₹1 డబ్బులు రాకుండా తినేశారు. చంద్రబాబు 1000 కోట్లు తినేశాడు, చంద్రబాబు 1000 కోట్లు తినేశాడు. ఏంది ఇది మాట్లాడి? తిన్నది నువ్వు 16-85 రోజులు జైల్లో ఉండేది నువ్వు. ఎందుకున్నావు జైల్లో? నువ్వు తప్పు చేయకుండా ఎందుకున్నావు జైల్లో? నువ్వు తప్పు చేసావు కాబట్టి జైల్లో ఉన్నావు. నువ్వు ఏమనుకుంటున్నావు ఏమో. చంద్రబాబు రెడ్డిని ఒక్క దేశం అంతా కూడా ఏం చేయలేవు. మళ్ళీ 2029లో నిన్ను చిట్టుగా వాడిస్తాడు చంద్రబాబు నాయుడు. గుర్తుపెట్టుకోను. పుట్ట అబద్ధాలు చెప్పాడు. ఏనైనా నువ్వు మానుకొని అసత్యాలు మానుకొని మాట్లాడితే బాగుంటుంది. ఏంది ఆ నవరేంది, ఏంది శాస్త్రాలు ఏంది, అబద్ధాలు ఏంది? కరెక్ట్ కాదు మాట్లాడడం. ఎదురులేస్తే నీకు రైతుల మీద అంత ప్రేమ. నువ్వు 2011లో నిన్ను ఎవడు దండోలు వేయించుకున్నాడు పడ్డవని. 2011లో మా నాయకుడు బండిచ్చాడు. నువ్వేం చేస్తున్నావు? నిద్రపోతున్నావు. నువ్వు 2017 కాదు 17 ఎలా వచ్చాయి. ఆయన నీళ్ళు ఈవెనన్నది 2013లో 14లో ఈయన అన్నాడు. ఏం చేస్తున్నావు? ఈరోజు ఇచ్చిన యూరియా ఎంత? యూరియా ఇవ్వలేకపోయింది ఈ ప్రభుత్వం అంటున్నాను. ఎన్ని టన్నులు ఇచ్చావు? నీ ప్రభుత్వంలో 7 టన్నులు ఇచ్చావు, మా ప్రభుత్వంలో 7 టన్నులు ఇచ్చావు యూరియా. దమ్ముంటే రాండి, లెక్కలకు రండి, తేల్చుకుందాం. నిన్న మా సోదరుడు చెప్పాడు, బిల్లు చేయకుండా బండి దిక్కకుండా బిల్లు చేసుకున్నారు వడ్డీళ్ళు. మీకు దమ్ముంటే పంపి ఇవ్వడేసి ఛాలెంజ్ చేస్తున్నా. చేశానుగా నిరూపిస్తే మీరు ఏం చెప్తే చేస్తాం. రండి, మీకు దమ్ముంటే ఎప్పుడు పంపిస్తావు పంపి.
ఏ రోజు చెప్తావో చెప్పు, ఏ టైం చెప్తావో చెప్పు. ఈ మనుషులు పంపించుకోరు, పంపి. వర్కలు చేయకుండా తిన్నది మీరు, మేము కాదు. మా నాయకుడు ఒప్పుకోడు. ఒక వర్కలు చేయకుండా తినేదానికి మా నాయకుడు ఒప్పుకోడు. ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోడు. నీ వాళ్ళు తిన్నది సగం నీకు, సగం నీ నాయకుడికి. అదే జైకాలో 5 చెరువులు శాంక్షన్ చేస్తే 2014లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పొలంపొద్దు చెరువుని నాశరకంగా తీయించాడు. ఆయన బెనామీ ఒక ఆయన మొత్తం కొట్టుకొని వెళ్ళిపోయింది. అది చెరువులో కొట్టుకొని వెళ్ళిపోయింది. కొట్టుకొని వెళ్ళిపోతే చంద్రమోహన్ రెడ్డి గారు ఊళ్ళోకి వెళ్తే తీసుకుపోయి చూపించాడు. చూపిస్తే ఇదేంది ఇంత దరిద్రంగా ఉందని చెప్పేసి మళ్ళీ కాంట్రాక్టర్ పిలిపించి మళ్ళీ రెట్టిఫై చేయించి మళ్ళీ దాని మీద మట్టి దోలిచ్చి గ్రావెల్ దోలిచ్చి చేయించిన మగవాడు కూడా ఉన్నా అంటే సోమిరెడ్డి చంద్రమోహన్. నువ్వేం చేస్తున్నావు? నువ్వు నిద్రపోతున్నారా? మీరు ప్రభుత్వం మీది కదా, మీరేం చేస్తున్నారు? నీ బినామీ ఎవరో కాదు, నీ బినామీ. ఇంక పేరు ఎందుకు ఆయన చెప్పడానికి పేరు, ఆయన బినామీ. అదే బంగారం చెరువు అదేవిధంగా జరిగింది, పిడుగుపాలెం చెరువు అదేవిధంగా జరిగింది. ఇన్ని చెరువులు అదేవిధంగా జరిగితే నువ్వు ఎందుకు గమ్ముండు? నోరు తెరిచావా? నోరు మెలిపావా? నువ్వు మాట్లాడతావా మామూలు గురించి, మా నాయకుడి గురించే? ఏమైనా జాగ్రత్తగా ఉండి మాట్లాడాను. సభకు నమస్కారం. వచ్చిన పత్రికా విలేకరులందరికి కూడా మేము ఎంతో గౌరవించి మేము చెప్పే 2 ముక్కలైన నీతిగా ఉండాలనేది మా ఆలోచన. ఈరోజు నిన్న మొన్న ఏదో గోవర్ధన్ రెడ్డి గారు ఏదో మాట్లాడాడు. హైవే పక్కన పంట కాలంలో పరిశీలించిన గోవర్ధన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి. హైవే పక్కన పంట కాలంలో అంటే నాకైతే దాదాపు 66-67 సంవత్సరాల వయసు వచ్చింది. నా అనుభవం వచ్చి 50 సంవత్సరాల అనుభవం ఉంది. హైవే పక్కన పంట కాలంలో నాకు తెలియదు. ఆ మాట్లాడేటప్పుడు ఎవరో చెప్పారని గుడ్డిగా మాట్లాడటం కరెక్ట్ కాదు. రెండోది, బిల్లులు చేసుకున్నారు అంటున్నారు. ఎక్కడ బిల్లులు చేసుకున్నారు? అదే తెలుగుదేశం గవర్నమెంట్లో నేను కాలువ ఎక్కడి నుంచి మిఠాత్పూర్ దాన్ని ఏమంటారు బేరి దగ్గర నుంచి కాలువ చూపిస్తూ ఉంటే అంటే 200 బళ్ళు పెట్టి 2 బళ్ళు పెట్టి 2-4 పెట్టున్నా. అప్పుడు వైసీపీ నాయకులు, ఆయన ఎమ్మెల్యే ఎవరు, గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే, నా మీద నేరం చెప్పేదానిగా ఆయన తీసుకొని వచ్చారు ఎక్కడికి. ఆ రోజు నేను కాలువ తవ్వుతుంటే చూసి ఇక్కడ మీరేం మాట్లాడుతూ పదండి నుంచి పంపించిన వ్యక్తి ఎవరు, గోవర్ధన్ రెడ్డి. నా మీద నేరం పెట్టాలని చేసుకొచ్చారు. ఈరోజు డబ్బులు రాదు నాకు. తెలుగుదేశం గవర్నమెంట్లో పనిచేశాను, తెలుగుదేశం గవర్నమెంట్లో డబ్బులు లేవు, నాకు బిల్లులు కాలేదు. వైసీపీ గవర్నమెంట్ వచ్చింది, వైసీపీ గవర్నమెంట్లో ఏ బిల్లు చేయాల అంటే మీరు చేసింది న్యాయమా, తెలుగుదేశం గవర్నమెంట్ చేసిన న్యాయమా? విషయం తెలియకుండా మీరేం మాట్లాడితేట్టయా? మీకు అంతో ఎంతో అనుభవం ఉంది, మీరు ఇటు మాట్లాడి ఎంతవరకు న్యాయము? పంట కాలువ లేనిది, హైవే పక్కన పంట కాలువ లేనిది, 2 కోట్లు వచ్చే 7 కోట్ల బిల్లు లేనిది, చేసుకునేది మీరు, తినేది మీరు. అప్పుడు మీరే తిన్నారు 5 ఏళ్ళు, తెలుగుదేశం గవర్నమెంట్ కూడా మీరే తింటున్నారు. ఏంటంటే మా వాళ్ళు మెతకలు కాబట్టి, మా వాళ్ళు మెతక. నీతో పాటు ఇప్పుడు మీ నాయకుడితో పాటు మా నాయకుడు కూడా ఉంటే, ఇదే జగన్మోహన్ రెడ్డి లాగా చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఆయన అనుకుంటే వాళ్ళు కూడా గట్టిగానే మాట్లాడతారు. ఆయన పద్ధతి ఆయన చెప్తున్నాడు, ఈడు అడ్డుగోలు అని జగన్ అంటున్నాడు. ఎంతవరకు కరెక్ట్ అది? ఒకరి మీద నిందలేయటము. మీరు కరెక్ట్గా చేసి యువతలోని ఏళ్ళు చూపండి. మీరు అడ్డుగోలు చేస్తే యువతలో మీరు నిందలేయటం ఏంది? దొంగ అంటే దొంగ అన్నట్టు, అవునా కాదా? మీరు చేశారా, మేము చేసామా? ప్రూఫ్ చేయి. ఈరోజు కూడా బిల్లులు కాల, ఆస్తులు అమ్ముకొని అప్పులు కట్టాను నేను. నా సంగతే నేను చెప్తుండా. నేను 50 లక్షలు పెట్టుబడి పెట్టా. నాకు మిగిలి ఉంటే ఒక 5 లక్షలు 10 లక్షలు మిగిలి ఉండేది. అట్టాడిది నేను 1.5 కోటి వడ్డీలు కట్టా. మీ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత
నేను ఏ నాయకుడు మేము మిమ్మల్ని మీ దగ్గర రాలేదా? యువతలో కడుపుమంటే ఎట్లుండో మీరు ఆలోచించండి. ఉన్న ఆస్తులను కొన్ని అప్పులు కట్టా, అది టీడీపీ వాళ్ళకున్న లక్షణాలు. మీ వయసు ఉన్న లక్షణాల కింద ఉండిండి అమ్మ తప్పించేది, అది మీ లక్షణాలు. సోమిరెడ్డి మాట్లాడుతూ నోరు తెరిస్తే సోమిరెడ్డి దేనికి సోమిరెడ్డి ఏమైనా పని చేయకుండా డబ్బులు చేసుకోమన్నాడా? ఆ బిల్లులు చేయమని ఏమైనా ఆఫీసర్లు చెప్పాడా? ఆయన వల్ల ఎవరన్నా బలైపోయినారా? మీ వైసీపీలో బలైపోయారు. ఐపీఎస్ ఆఫీసర్ల కాడి నుంచి మీ వైసీపీలో బలైపోయారు. సోమిరెడ్డి వల్లనో చంద్రబాబు వల్లనో చంద్రబాబు నాయుడు వల్లనో ఎక్కడ బలిగాలి ఎవరు? ఏం మాట్లాడతారా? ఉన్న మాట ఒకటి మాట్లాడినా రెండు మాట్లాడినా న్యాయబద్ధంగా మాట్లాడినాయా? ఎవరేం తిన్నారు, ఎవరేం చేశారు? మీరేం మాట్లాడుతున్నారు? అంటే ఇప్పుడు ఇది మొదలుకోనే బుర్ర చల్లేదు, అంటే ఇది బుర్ర కడుక్కుంటుంటారులే, మనం ఏదో ఒకటి చేద్దామనా? బుర్ర చల్లేస్తే కడుక్కుంటుంటారా? నువ్వు బుర్ర చల్లితే కడుక్కున్న వాళ్ళు ఎవరు లేరేడా? ఆ బురద నేను ఎత్తినే పడుతుంది. వాస్తవాలు మాట్లాడండి, వాస్తవాలు చెప్పండి. ఏదైనా తప్పు జరిగితే తప్పు అని చెప్పండి. దాని మీద తలస్తాం. ఆ కార్యకర్తల కాడికి మా లీడర్ల కాడికి ఏమీ లేకుండా ఉత్త పుణ్యానికి మా మీద నిందలేయడం ఏందయ్యా? ఎంతవరకు కరెక్టా ఇది? ఈరోజు ఇటీవల మాజీ మంత్రివర్యులు ఎర్రపల్లి మాజీ శాసనసభ్యులు కాకాని గారు జవాబు ఇస్తున్నారు. ఎందువల్లంటే తప్పులు చేసేదని ఊళ్ళు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఎందువల్లంటే ఈరోజు నీటి సంఘాలు వచ్చినప్పుడు మా మనుగోలులో దగ్గర 10 లక్షల వర్కులు చేశాం. ఈ 5 సంవత్సరాల్లో 5 పైసలు వర్కులు చేసిన పని లేదు. ఛార్జీ రమ్మని చెప్తున్నాం. 5 లక్షల వర్కులు చేసినాం, ఇప్పుడు రూపాయి బిల్లు లేదు. కావాలని రమ్మండి. అదే మీరు ఇరిగేషన్లో 30-40 లక్షలు చేస్తున్నారు, కానీ బిల్లులు లేవు, వర్కులు చేసి తినేస్తున్నారు. మాకు తెలిసి అయింది. కానీ మేము సంస్కారంగా సమర్థవంతం మా నాయకుడు కాబట్టి ఆయన తోడు మేము కూడా అదే విధంగా ఉన్నాం. దయచేసి చెప్తున్నాను, మీరు ఇప్పటికైనా సరిదిద్దుకొని మమ్మల్ని ఎట్టంటే అట్ట మాట్లాడుతున్నారు ఒప్పుకునే పరిస్థితి ఉండదు. చాలా జాగ్రత్త, విషయం చాలా తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ప్రతి 7 కోట్ల రూపాయలు అప్పుడు మీరు ఏం నక్కలవాగులు 7 కోట్ల రూపాయలు వర్కులు చేసుకొని ఆ బిల్లు చేయకుండానే ఆ బిల్లులు చేసి అప్పుడు కోర్టుకు వేసి మా దురదృష్టం మీ అదృష్టం ఏంటంటే ఈరోజు మా పీరియడ్లో ఆ చుక్కలు వేయాల్సింది. ఎంత బాధ అంటే అది చాలా బాధాకర విషయం. ఆ విషయం మీకు పరిచయముఖంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే చేయకుండానే అధికారుల్ని మభ్యపెట్టి వాళ్ళని బెదిరించి బిల్లు చేసి ఈరోజు కోర్టుకు వేసి ఈ కోర్టు మీరు చెప్పులు తీసుకున్నారు. అందువల్ల ఇట్లాంటి దారుణమైన పరిస్థితులు, ఇట్లాంటి మన ఈ పరిస్థితులు మా తెలుగుదేశం ప్రభుత్వంలో లేవు. ఇప్పటికీ 2 కోట్ల రూపాయలు వర్క్ చేసి చెప్పాడు రామకృష్ణ. వాళ్ళ ఊళ్ళో పెద్ద నాయకుడు ఆయనకే తిరుగుకుండా 24 లక్షలు పనులు చేస్తున్నారు. ఈ విధంగా మా ప్రభుత్వంలో అట్లాంటి చేయవు. దయచేసి ఇట్లాంటి విషయాలన్నీ మానుకొని ఇప్పుడైనా సక్రంగా ఉండి సక్రంగా బుద్ధిగా ఉండాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నా ధన్యవాదాలు. నిన్న గోవర్ధన్ రెడ్డి గారు గ్రీన్ కంట్రీ సమీపంలోకి వచ్చి ఏదో ఆ పొలాన్ని చూసినట్టు దాని మీద ఏదో జరిగినట్టు చెప్పాడు. కానీ ఆ పొలమే 2024లో ఎల్లవకపోతే గోవర్ధన్ రెడ్డి గారి దగ్గరికి ఆ 20 ఎకరాలు పంట పాసిపోయిందంటే కనీసం దానికి విత్తనాల సౌకర్యం కూడా ఏర్పాటు చేయాలి. 2017లో 18లో గోవర్ధన్ రెడ్డి గారే శాసనసభ్యులు. ఆ రోజు 2 దఫాలు ఎండిపోయింది మా ఊరు. 2 దఫాలు పూర్తిగా ఎండిపోయింది. ఆ రోజు ఆయనే ఉన్నాడు, టీడీపీ గవర్నమెంట్ ఉంది. కానీ ఆ రోజు ఏమి సహాయం చేయలేకపోయాడు. ఈరోజు ఏదో మా పంట ఎండిపోతుందని ఇక్కడ చివరి దశలో పిడూరు, మనుగోలు ఈ చెరువులన్నీ నిండి పూర్తి స్థాయి నిండినప్పుడే పైపులు వేసుకుంటే వస్తాయి. ఆ విషయాన్ని 10 సంవత్సరాలుగా ఒక ఎమ్మెల్యేగా పనిచేసి ఆ విషయాన్ని తెలుసుకోలేక మా మీద మేమేదో పైప్ లైన్ అడిగామని దాని ఏదో ఒక చివరి దశలో పంట ఎండిపోతే రైతుకన్నా ఎంత బాధ ఉంటుందో మాకు తెలుసు. ఆ బాధలు మేము దానికోసం 10 లక్షలతో పనిచేసేవాళ్ళు వాళ్ళ వైసీపీ నాయకులే. ఈ మండలంలో ఎవరున్నా సరే మేము చేసేది అక్రమమైన పని, సక్రమంగా లేదు, అన్యాయంగా చేస్తున్నామని చెప్పండి. దానికి దేనికైనా మేము సిద్ధం. ఊరికేనే ఏదంటే అది బురద చల్లటము. మా నాయకుడు ఏం చేశాడు?
పంట ఎండిపోతుంటే కాపాడమా? డ్యామ్లో నీళ్లు కూడా ఉండొచ్చు, వచ్చేదానికి మార్గాలు ఉండాలి కదా. 4 చెరువులు నిండాలా, చివరి పూర్తి స్థాయిలో నిండితే సైబర్ సిస్టమ్ ద్వారా రావాలా. ఈ విషయాలన్నీ తెలుసుకోకుండా ఏదంటే అది మాట్లాడడం న్యాయం కాదు, పద్ధతి కాదు. ఇక మీదట ప్రతి విషయాన్ని తెలుసుకొని మాట్లాడమనండి. తెలుసుకుంటే అందరికీ అర్థమవుద్ది. వైసీపీ నాయకుల్ని అడగమనండి. గత 25 సంవత్సరాల నుంచి మేము ఎంత ఇబ్బందులు పడుతున్నామో అంత ఇబ్బందులు పడుతున్నాం. కానీ ఏమి తెలియకుండా మేమేదో అన్యాయంగా దోసుకొని తిన్నట్టు మాట్లాడడం సక్రమైన పద్ధతి కాదు. ఇంకోసారి ఇది రిపీట్ కాకూడదని తెలియపరచుకుంటున్నాం. అయ్యా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఒక మహనీయుడు ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టుకుంటే మీరు కంటెంట్ కోర్టుకు వేశారు మీ చర్చలతో. అయ్యా మహానుభావ, నీ చరిత్ర ఎవడికి తెలియదు. నువ్వు ఎంత అవినీతిపరుడువో మాకు అందరికీ తెలుసు. అయ్యా నువ్వు మాకు నువ్వు పాఠాలు నేర్పించాలనా? అయ్యా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మమ్మల్ని సహృదయంతో గమనించి ఆ కంటెంట్ కోర్టులో నుంచి తీసేయాల్సిందిగా నేను మనవి చేసుకుంటున్నాను.